ఏదైతే ఈ యొక్క జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే దూరదృష్టితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ రోజు యువకుల కోసం, యువకుల సమస్యలు పరిష్కరించాలని, యువతకి ప్రతినిధిగా నాయకులు ఉండాలని చెప్పని ఏదైతే యువకులైన నాకు అత్యధిక చిన్న వయసులో 31 సంవత్సరాలకే శాసన మండలి సభ్యులుగా నాకు అవకాశం కల్పించారు. దానితో పాటు ఈ యువత తెలంగాణ ఉద్యమం కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ క్రియాశీలక పాత్ర పోషించింది యువకులు. ఈ యువకుల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే యువ నాయకులు ఉండాలని చెప్పి ఈ రోజు ఈ పెద్దపల్లి పార్లమెంట్ కి వెళ్ళి కూడా అత్యధిక చిన్న వయసులో ఏదైతే ఉన్న 17 పార్లమెంట్ లో అత్యధిక చిన్న వయసులో ఏదైతే గడ్డ వంశీకృష్ణ గారిని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఈ రోజు యువకులను గెలిపించుకుంటే మన సమస్యలు ఏంటి మనకి తెలుస్తాయి, వాళ్ళు తెలుస్తాయి. ఆ సమస్యల పైన మాట్లాడతారు, మన సమస్యలు పరిష్కరించడానికి మనకి ఈజీ అవుతుంది. ఈ రోజు ఇవన్నీ పక్కన పెట్టి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరే కాదు మిత్రులారా, రెండు ఒకటే. బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రిస్తదార్ సమితి ఇద్దరు ఒకటే. ఈ యొక్క రిజర్వేషన్లు ఆపేయాలి, రిజర్వేషన్లు తీసేసేయాలని చెప్పని గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే రిజర్వేషన్లు తీసేస్తారని మాట్లాడిందో అది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ సూచన మేరకు ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడాడు. ఈ రోజు విద్యార్థులకి మెరుగైన ఉచిత విద్య కావాలన్నా, మన రిజర్వేషన్ మనకు ఉండాలన్నా పెద్దపల్లి పార్లమెంట్ లో 2 లక్షల పైసలకు మెజారిటీతోటి మన పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత యువకులపై ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా యువకులకి ప్రాతినిధ్యం ఇచ్చి ఈ యువత రేపొద్దున తెలంగాణ భవిష్యత్తుని ఏదైతే నిర్మిస్తారో, తెలంగాణ కళ సాకారంలో ఒక యువ ముఖ్యమంత్రికి తోడుగా యువకులు ఉంటే బంగారు తెలంగాణ ఏదైతే సాధించడానికి సులువైందని చెప్పి రాహుల్ గాంధీ గారు తెలంగాణ పైన పెద్ద దృష్టి పెట్టడం జరిగింది. ఈ రోజు ఏదైతే చిన్న ఉదాహరణ మీకు చెప్తా, బీజేపీ పార్టీ ప్రతి క్షణం బయటికి వచ్చి ఏం మాట్లాడుతుంది, ఏదైతే సంబంధించి 10 సంవత్సరాలలో మనం అడిగింది వాళ్ళకి ఉద్యోగాలు, మనం అడిగింది మెడికల్ కాలేజ్లు, మనం అడిగింది వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా రైతు పుట్టుదలకు సంబంధించి రుణమాఫీ చేయండి అని చెప్పి మనం అడిగాము. ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే శ్రీరామనవమిని ఏదైతే జాతీయ ఫెస్టివల్ చేస్తానంటూ ఈ బీజేపీ కొడుకులకు అర్థమైతలేదు. శ్రీరామనవమి బీజేపీ పార్టీ పుట్టక ముందు మనం రాముడిని పూజిస్తాము. మన తెలంగాణ కానీ భారతదేశ సంస్కృతి చాలా పెద్దది. మనం ఏదైతే భద్రాచలం పోతే శ్రీరాముని పూజిస్తాము, కొండగట్టు పోతే అంజనాన్ని పూజిస్తాం, ఇల్లందకుంట వస్తే శ్రీరాముని పూజిస్తాము, వేములవాడ పోతే మల్లన్ని పూజిస్తాము, ఏదైతే శ్రీశైలం పోతే శివుని పూజిస్తాము, తిరుపతి పోతే 7 గంటల వెంకన్నని పూజిస్తాం. మనం ఏ రోజు ఏ దేవుణ్ణి పూజించాలనేది మన స్వేచ్ఛ. దేవుడు అనేది నమ్మకం, డెవలప్మెంట్ అనేది అవసరం. ఈ రోజు మన కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వస్తే ముందుగా మనము ఆ వ్యక్తిని మనము హాస్పిటల్ తీసుకుపోతాం. హాస్పిటల్ తీసుకుపోయాక పోయి దేవుడికి మొక్కుతాం. సర్జరీ మంచి కావాలి, నా నాన్ననో మా అన్ననో ఏదైతే ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పి మొక్కుతాం. హాస్పిటల్ అనేది అవసరం, దేవుడు అనేది నమ్మకం. మనము దేవుడిని నమ్మేది మన అవసరం తీరనికి. కానీ బీజేపీ పార్టీ అవసరాన్ని పక్కన పెట్టేసి కేవలం నమ్మకంతో చూపిస్తూ ఏదైతే మన మధ్యలో ఉన్న మతాన్ని, కులం వారిగా దాన్ని రాజకీయ లబ్ధి పొంది ఓట్లు దాటుకునే ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి, ఏదైతే కన్యాకుమారికి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ వరకు వారు పాదయాత్ర చేశారు. వాళ్ళు పాదయాత్ర చేసి మనకు బలైన వర్గాల దగ్గరికి వెళ్ళారు, రైతుల దగ్గరికి వెళ్ళారు, విద్యార్థుల దగ్గరికి వెళ్ళారు, యువకుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ప్రజల సమస్యలు ఏందో తెలుసుకొని ఆ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ప్రజలు కోరుకున్న అంశాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం ఆయన ప్రాణాలు త్యాగాలు చేయని కదా ఆయన సిద్ధంగా ఉండి ఏదైతే భారతదేశం మొత్తం కూడా కలిసికట్టుగా ఉండాలి, యువకులంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. ఇండియా అనేది ఏదైతే మన చేతులు పిడికి ఏ రకంగా ఉందో ఆ రకంగా ఉండాలి. విభజిస్తే రేపు పొద్దున మన దేశానికి బీజేపీ పార్టీతో ముప్పుది మన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని గుర్తించుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పి ప్రతి క్షణం అనుక్షణం వారు పోరాడుతూనే ఉన్నారు. అసెంబ్లీ ఒక నాయకుడు రేపు పొద్దున ప్రధానమంత్రి అయితే, ఇసంటి యువకులు రేపు పొద్దున మనకి ఏదైతే పార్లమెంట్ సభ్యులుగా అయితే తెలంగాణ కోసం మనకు కావాల్సిన 2 లక్షల ఉద్యోగాలతో పాటు
ఈ రోజు బీజేపీ పార్టీ నాయకులు అంటారు 3 నెలల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా? అరే ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నా, ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజే ఏదైతే ప్రగతి భవన్ ముందు మీరు ఏర్పరిచిన గడియల్ని బద్దలు కొట్టి ప్రజల సమస్యలు చెప్పుకోనికి దాన్ని జ్యోతిరావు పూలే భవన్ లెక్క మార్చడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.